హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఏఎస్సి సెంటర్ సౌత్ సంబంధించి పర్మనెంట్ జాబ్ వేకెన్సీస్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ గురించి మనం చూద్దాం. ఇవి కంప్లీట్ అన్ని జాబ్స్ కూడా పర్మనెంట్ జాబ్స్. ఇవి ఆఫ్లైన్లో అప్లై చేయాలి. ఇది ఏ వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరు ఎలిజిబిలిటీ ఉంది అనేది చూద్దాం. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు కానీ టోటల్ ప్రాసెస్ అంతా చూద్దాం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మీరు అడ్రస్ అయితే బెంగళూరు పోస్ట్కి ఇక్కడ పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ కింద డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఆ దీనికి పంపించాల్సి ఉంటుంది ఆ అడ్రస్కి. ఇందులో ఫస్ట్ సివిలియన్ క్యాటరింగ్ ఇన్స్ట్రక్టర్, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇది పే లెవెల్ 2 అంటే 19,900 ఉంటుంది. టోటల్ వేకెన్సీస్ 3 ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో ఒకటి, ఈఎస్ఎం అండ్ ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉంది. ఈడబ్ల్యూఎస్ 2 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. కుక్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్. సో 19,900. ఇక్కడ ఒక్క వేకెన్సీ మాత్రమే ఉంది, అది ఎస్టీ కేటగిరీలో. ఇంకా ఎంటీఎస్ చౌకీదార్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్. ఇక్కడ వచ్చేసరికి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇచ్చారు, ఓన్లీ ఒక్క వేకెన్సీసే. అండ్ సివిలియన్ మోటార్ డ్రైవర్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఇచ్చారు. ఇక్కడ టోటల్గా 25 వేకెన్సీస్ ఉన్నాయి. 8 యూఆర్ ఇచ్చారు అండ్ రిమైనింగ్ 3 వచ్చేసరికి ఓబీసీ, 6 ఏమో 3 ఏమో ఎస్సీ కేటగిరీస్కి, 6 ఏమో ఎస్టీకి, అలాగే 5 ఏమో ఓబీసీకి, 3 ఏమో ఈఎస్ఎంకి. ఇందులోనే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా క్లీనర్ వచ్చేసరికి 2 వేకెన్సీస్ ఉన్నాయి, 2 కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్లకే. అండ్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ఒక వేకెన్సీ ఉంది, అది ఎకనామికల్ వీకర్ సెక్షన్స్. సో ఈ నోటిఫికేషన్ అయితే మాత్రం ఎక్కువగా ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అలాగే ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. అండ్ సివిలియన్ మోటార్ డ్రైవర్స్ మామూలు జనరల్గా పెట్టుకునేవి కూడా ఉన్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. ఇంకా వస్తే ట్రేడ్స్మెన్ మేట్ లేబర్ వచ్చేసరికి 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్వే. టోటల్గా ఎస్టీకి, ఈడబ్ల్యూఎస్కి కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వేకెన్సీసే ఉన్నాయి. సో మీరు ఎక్కడెక్కడ అప్లై చేయాలి అనేది ఈ పక్కన ఇచ్చారు. మీరు ఏ స్టేషన్కి అప్లై చేయాలంటే ఆ స్టేషన్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఓవరాల్గా 41 వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసరికి సివిలియన్ క్యాటరింగ్ ఇన్స్ట్రక్టర్, దీనికి 10th క్లాస్ పాస్ అయ్యి అలాగే డిప్లొమా ఉండాలి. క్యాటరింగ్లో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. కుక్ అయితే 10th పాస్ అయి ఉంటే చాలు, ప్రొఫెషనల్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఎంటీఎస్ అయితే 10th పాస్ అయి ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. సివిలియన్ మోటార్ డ్రైవర్కి 10థ్తో పాటు హెవీ వెహికల్ లైసెన్స్ కూడా ఉండాలి. అలాగే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్లీనర్కి అయితే 10th పాస్ అయి ఉంటే చాలు. ఫైర్ ఇంజిన్ డ్రైవర్స్కి అయితే 10th పాస్ అయినతో పాటు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, హెవీ వెహికల్ సంబంధించింది. ట్రేడ్స్మెన్ మేట్ లేబర్ వచ్చేసరికి 10th పాస్ అయి ఉంటే చాలు. అలాగే ఫిజికల్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయంటే ట్రేడ్స్మెన్ మేట్ లేబర్కి 1.5 కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుంది, 6 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అది అండ్ క్యారింగ్ ఏ వెయిట్ 50 kgs a distance 200 meters in 100 seconds. ఫర్ ఈఎస్ఎం 1.5 కిలోమీటర్స్ 7 మినిట్స్లో కంప్లీట్ చేయాలి, 7 minutes 11 secondsలో. వెయిట్ అయితే 50 kgs 120 seconds 2 minutesలో కంప్లీట్ చేయాలి. ఇవన్నీ ఇచ్చారు. మ్యాక్సిమం ఇవన్నీ కూడా వేకెన్సీస్ అయితే జనరల్ క్యాండిడేట్స్కి అయితే ఓన్లీ డ్రైవర్స్ తప్ప ఇంకేమీ లేవు. సో ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఉన్నారో అలాగే ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ వారు ఉన్నారో వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం. ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 25 వరకు ఇచ్చారు. అండ్ సివిలియన్ మోటార్ డ్రైవర్స్కి అయితే 18 నుంచి 27. సో రిలాక్సేషన్ అనేది ఉంది. ఓబీసీకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్. క్రూషియల్ డేట్స్ ఇవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చిన
21 డేస్ వరకు మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ అయితే బెంగుళూరులోనే ఉంటుంది. ఇక్కడ పర్టిక్యులర్‌గా ప్యాటర్న్ అయితే జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఇవి ఉంటాయి. క్వెషన్ పేపర్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది. ఇక్కడేంటంటే సిలబస్ కూడా ఇవ్వటం అయితే జరిగింది. యాక్చువల్‌గా ఏఎస్‌సి సెంటర్ నుంచి ఎక్కువ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. ఈసారి తక్కువ తీశారు. నెక్స్ట్ మరలా జనరల్ నోటిఫికేషన్ ఉంటదని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇక అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫీస్ టోటల్‌గా ఆఫ్‌లైన్‌లోనే అప్లై చేయాలి. మీరు టోటల్‌గా బ్లూ పెన్‌తోనే చేయటం మంచిది అప్లికేషన్. మీరు పర్సెంటేజ్ సీజీపీఏ అయితే మీరు ఇంటూ 9.5% అనేది చేయాల్సి ఉంటుంది. ఇక టోటల్‌గా ఇవన్నీ ఇచ్చారు. అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఆ అప్లికేషన్ అనేది కింద గ్రూప్‌లో అయితే నేను ఇస్తాను. ఈ ప్రొఫార్మ్ ఆఫ్ అప్లికేషన్ ఇది. సో, దీన్ని మీరు ఎలా ప్రింట్ తీసుకొని మీరు ఫిల్ చేసి వీటితో పాటు మీ యొక్క సర్టిఫికేట్స్, మీ 10థ్ క్లాస్ మార్క్ లిస్టు, అలాగే మీ డ్రైవింగ్ లైసెన్సు, తర్వాత ఓబీసీ ఇవన్నీ ఆధార్ కార్డ్ ఇవన్నీ సెల్ఫ్ అటెస్టెడ్ చేసి మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నీ ఫిల్ చేసి. ఇన్ కేస్ ఏవైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయటం జరుగుతుంది. సో, మీ ఫోటోగ్రాఫ్ మీద కూడా మీ సెల్ఫ్ అటెస్టెడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.